చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ దారుణం, అన్యాయం, అక్రమం, ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు. కేసులు మా మీద పెడుతున్నారు. అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో పెట్టి బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గొంతు విప్పితే వాళ్ళ మీద కేసు, పోలీసులు వచ్చి తీసుకెళ్తారు. అక్రమంగా అన్యాయంగా సెక్షన్లు పెడతారు, బెయిల్ రాని సెక్షన్లు పెడతారు, లోపలేస్తారు. లోపలేసి లబోదిబోమని అనేదాకా వాళ్ళని వదలరు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఒక అజ్ఞాతమైన టీమును పెట్టుకొని నేను మనవి చేస్తున్నా, వీ నో దట్ ఆ టీం ఎవరో, వారి పేర్లేంటో, వారు ఏం చేస్తున్నారో, వారు ఎవరితో మాట్లాడుతున్నారో గూగుల్ టేక్అవుట్లు మాకు ఉంటాయి కాదు, మర్చిపోకండి. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మీరు ఏవి చేస్తున్నారో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. దీనిలో ఏ విధమైన సందేహము లేదు. మీరు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని రక్షించడం కోసం, మమ్మల్ని భక్షించడం కోసం మీరు విధులు నిర్వహిస్తున్నారు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్. వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈ ప్రజాస్వామ్య దేశంలో అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంత దారుణంగా వ్యవహరించేటటువంటి పరిస్థితికి ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఎంత దారుణం అండి. పొన్నూరు దగ్గర ఏ ఎమ్మెల్యే ప్రభుత్వం లేకుండా జరిగింది, అది నాకు తెలియక అడుగుతాను. ఇంతవరకు పట్టుకున్నారా పోలీసులు? మీరు చాలా స్పష్టంగా అక్కడ ఆ దాడి జరిగినటువంటి తీరు కానీ, వాళ్ళు కొట్టినటువంటి తీరు కానీ చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో అది వైరల్ కాకపోతే 307 పెట్టేవాళ్ళు కాదు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి తప్పనిసరి 307 పెట్టారు. ఇవాళ దోషులు పట్టుకున్నారండి. దోషులు ఎక్కడున్నారో మీకు తెలియదండి. కొట్టిన తర్వాత పోలీసులు వాడిని బయటికి పంపలేదండి ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో. ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. కాలం ఎప్పుడు ఒకలా ఉండదనే విషయాన్ని మీరు విస్మరిస్తున్నారు, మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది పోతే మళ్ళీ ఇంకో కామెడీ. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం వెళ్ళాడు. జల్ జీవన్ మిషన్ 1190 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. సరే, సంతోషం, ఏదో చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అన్నాడు, మమ్మల్ని ఏదో సరిగ్గా మేము చేయలేదు, మేము పగలీసి పారేస్తాము, అభివృద్ధి చేసేస్తాము, ఏదేదో మాట్లాడారు. సరే, ఓకే. అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు నాకు అర్థం కదా. స్పృహలో ఉంటున్నారా? రాజకీయాల్లో ఉంటున్నారా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? అప్పుడప్పుడు నిద్రపోయి టక్కన లేచి ఏదో పిచ్చివాగుడు వాగేసి వెళ్ళిపోతున్నారా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయాలు మీ దృష్టిలో ఉన్నాయా అనేది నాకు అనుమానం. ఎందుకంటే సినిమా డైలాగులు చెప్తే సహించాం. మొన్నటిదాకా నువ్వేం చెప్పావే? సినిమా డైలాగులు కాదు, ఆయన ఎవరో రపాన్ని పెట్టుకున్నాట. ఇలాంటి సినిమా డైలాగులు మేము సహించాం. నువ్వు ఎందుకు సహిస్తావు? ఏ సినిమా అది? పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు. పుష్ప సినిమా హీరో నువ్వు సహించవు. ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా కదా అది, నీకు ఇష్టం లేదు. అందుకని దానిలో డైలాగ్ నువ్వు సహించవు అన్నట్టుగా అనిపిస్తుంది మాకు. నువ్వేమన్నావే? ఎవడో అమ్మాయికుడు పాపం తెలియనివాడు ఏదో బోర్డు పట్టుకున్నాడు. నువ్వేమన్నా? ఉప ముఖ్యమంత్రివి, సినిమా నటుడివి, శాసనసభ్యుడిగా గెలిచిన వాడివి, ఏమన్నావు నువ్వు? తొక్కి నారదీస్తావా? ఇదేలాగా బాగుందా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నువ్వైతే తొక్కి నారదీయొచ్చు, ఎవడో అమాయకుడు ఏం మాట్లాడకూడదు. అమాయకుడు మాట్లాడితే నువ్వు సహించవు. నువ్వేమో కారు మీద ఎక్కి అపోజిషన్ ఉన్నప్పుడు వీరవిహారం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏంటి, ఎక్కడున్నావు, అసలు ఏం చేస్తున్నావు నాకు అర్థం కాలే. అసలు కన్సిస్టెంట్గా నువ్వు జరుగుతున్నటువంటి విషయాలు నీకు తెలుసా నేను అడుగుతా ఉన్నా. మీ జిల్లాలో, కాకినాడ జిల్లాలో ధాన్యపు రైతులు డబ్బులు లేక రాక 1000 కోట్లు సుమారుగా రోడ్డు మీద ఎక్కారు. పట్టించుకున్నావా? అది నీకు పట్టదు. నీకు స్పెషల్ ఫ్లైట్ దొరికితే చాలు, హైదరాబాద్ వెళ్ళిపోతావు.
షూటింగ్ చేసుకుంటావు, వచ్చేస్తావు. ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదు నీకు.